ఏఎన్ఆర్ నట చరిత్రలో ఓ గొప్ప శ్రావణ దృశ్యకావ్యం 1991 సంక్రాంతికి వచ్చిన ఈ సీతారామయ్య గారి మనవరాలు. ఎంత కర్కశుడైనా వందోసారి చూస్తున్నా కళ్ళు చెమర్చవలసిందే. ఇంత ఆర్ద్రత, ఎమోషన్స్, సెంటిమెంటు, శ్రావ్య సంగీతం అన్ని కలిసి ఉండే సినిమాలు ఎప్పుడో గాని రావు. ఈ సినిమాలో నటించిన ప్రతి కళాకారుడు, సాంకేతిక బృంద సభ్యుడు అదృష్టవంతుడే. ముఖ్యంగా మీనా 14 ఏళ్ల వయసులో నటభీష్ముడు, 66 ఏళ్ల ఏఎన్ఆర్ తో ధీటుగా నటించే అవకాశం కలగడం, దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆమె అదృష్టం. ఇక మహానటుడు ఏఎన్ఆర్ గురించి చెప్పేదేముంది, విగ్గు లేకుండా నటించడానికి తటపటాయించారట. వెంటనే ఎస్ చెప్పకపోతే విసుక్కున్న నిర్మాత దొరస్వామిరాజు వేటూరిని పెట్టి తీస్తానని చెప్పారు. ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 3వ స్థానం రోహిణి హట్టంగడి. భర్త మాట జవదాటని భారీగా, కొడుకు దూరమయ్యాడనే బాధపడే తల్లిగా, అమెరికా నుండి వచ్చిన మనవరాల్ని చూసుకుని మురిసిపోయే నానమ్మగా అద్భుతంగా నటించారు. ఆ తర్వాత కొడుకుగా రాజా చాలా బాగా నటించారు. తర్వాత నాకు నచ్చిన నటుడు, పిల్ల నటుడు మాస్టర్ అమిత్. తండ్రిని ఆట పట్టించేవాడిగా, మీనాకు దోస్తుగా భలే నటించాడు. ధనవర్షం, ప్రశంసల వర్షం, పురస్కార వర్షం కురిసిన ఈ సినిమాకు మూల కథ నవ్వినా కన్నీళ్లే అనే నవల. 1985లో ఆంధ్రప్రభ పోటీలలో గెలుపొందిన ఈ నవల్ని వెంకట హరగోపాల్ అనే ఎస్బీఐ ఉద్యోగి తన భార్య పేరైన మానస అనే కలం పేరుతో వ్రాశారు. సినిమాగా తీసే అవకాశం ఏమైనా ఉందేమో అని చాలా మందిని కలిశారట. క్రాంతి కుమార్కి, నిర్మాత దొరస్వామిరాజుకి నచ్చడంతో ఈ సినిమా అయ్యింది. క్రాంతి కుమార్ ఎంత అద్భుతంగా దర్శకత్వం వహించారో, ఎంత బిర్రైన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారో, గొప్ప టీంని ఎన్నుకున్నారు. ఈ టీంలో ముందుగా మెచ్చుకోవాల్సింది సంగీత దర్శకుడు కీరవాణిని. పాటలకు అందించిన సంగీతం ఒక ఎత్తైతే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కొన్ని సీనుల్లో గుండెల్ని పిండేస్తుంది. ఈ తరం సంగీత దర్శకులు నెలకోసారైనా, ఓ గంటైనా ఈ సినిమాను చూడమని నా ప్రార్థన. వేటూరు వారు మరోసారి తన విశ్వరూపాన్ని చూపారు. వెలుగు రేఖల వారు తెల్లవారి తామొచ్చి ఎండముగ్గులు పెట్టంగా, చిలక ముక్కు వారు చీకటితోనూ వచ్చి చిగురు తోరణం కట్టంగా, ఏఎన్ఆర్ షష్ఠి పూర్తి సందర్భంగా వచ్చే ఈ పాటను చాలా బాగా చిత్రీకరించారు. మరో శ్రావ్యమైన పాట పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది సందేలా, లాగేసే సల్లంగా, దాన్ని నీలాగా సన్నాయి జొల్లున సంపెంగా. ఏం సాహిత్యం, ఏం శ్రావ్యత, ఏం చిత్రీకరణ, అద్భుతం. మరో గొప్ప పాట కిలికి చిలకల కొలికి, మాకు మేనత్త కలవారి కోడలు కనక మహాలక్ష్మి. సింగర్ చిత్ర అదరగొట్టేస్తే మీనా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది నటనతో. తన మేనత్త, మామని, అత్తని, భర్తని కన్విన్స్ చేసి ఆమెను తనతో పాటు తీసుకుని పోయే తాతయ్య కళలో ఆనందాన్ని చూస్తుంది. ఇలాంటి పాటకు మాకు చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో బొమ్మలతో ఉండేది. దాని వివరాలు నాకు గుర్తుకు రావడం లేదు. నాలాంటి పాత తరం వాళ్ళకి ఏమైనా గుర్తుకు వస్తే పంచుకోగలరు. ఈ పాట పాడిన చిత్రకు నంది అవార్డు కూడా వచ్చింది. మరో గొప్ప పాట ఏఎన్ఆర్ మీనాల మీద. ఫోటోగ్రఫీ డైరెక్టర్ కేఎస్ హరిని ప్రత్యేకంగా అభినందించాలి. సినిమా అంతా గోదావరి గ్రామాల అందాన్ని, గోదావరి అందాన్ని ప్రేక్షకులకు చూపడం ఒక ఎత్తు అయితే, ఈ పాటకు ఆయన ఇచ్చిన ఫోటోగ్రఫీ ఒక ఎత్తు. త్యాగరాజు కృతిని కూడా బాగా వాడుకున్నారు క్రాంతి కుమార్, వేటూరి. భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా, పరవళ్ళు తొక్కింది గోదావరి గంగ, పాపికొండలు నున్న పాపాలు కరగంగా, పరగళ్ళు తీసింది భూదారి గంగ. సమయానికి తగు పాట పాడనే బ్రహ్మాండమైన పాటలు. ఓ సీత, హల్లో మై సీత అంటూ సాగే ప్యారడీ పాట, మాయాబజార్ సినిమాలోని సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు అంటూ రేలంగి సావిత్రుల పాటని సుధాకర్ మీనాల మీద బాగా వచ్చింది. సంగీతం, సాహిత్యం, శ్రావ్య గాత్రం ఈ త్రయం సినిమా విజయానికి దోహదపడ్డాయి. సినిమాలో దాసరి గారు కూడా కనిపిస్తారు. చాలా సన్నివేశాల్లో మాటల గుండెల్ని పిండేస్తాయి. నేనైతే మరవలేని డైలాగు, రాజా తన చితా భస్మాన్ని తాను పుట్టి పెరిగిన గోదావరిలో కలపమని కూతుర్ని అడిగే డైలాగ్స్ విన్నప్పుడల్లా కళ్ళు చెమార్చాల్సిందే. ఇలాంటి డైలాగ్స్ ఏఎన్ఆర్, మీనా, మురళీమోహన్ మధ్య ఎన్నో. ఈ గొప్ప క్లాసిక్ 1991 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. 3 నంది అవార్డులు, 2వ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఫిమేల్ సింగర్ అవార్డులు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం సినిమా ఎక్స్ప్రెస్ అవార్డులు కూడా వచ్చాయి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జిక్కి పాటల్ని పాడారు. తారా చక్కని నృత్యాన్ని కంపోజ్ చేశారు. ఈ గొప్ప చిత్రం తూర్పుగోదావరి జిల్లాలోని లొల్ల, కడియం, ఆత్రేయపురం, మల్కపల్లి చుట్టుపక్కల
చుట్టుపక్కల షూటింగ్ జరుపుకుంది. హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోకి రీమేక్ అయింది. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా తీసే సమయానికి $15 మాత్రమే. మీనా చదివింపు ఇచ్చేటప్పుడు రూపాయి కన్నా $15 రేట్లు ఎక్కువ అని ఏన్నారుతో అంటే ఇక్కడ రూపాయి అక్కడ డాలర్ అని దబాయించడం బాగుంటుంది. పెళ్లిలో మనవరాలి మురిపెంగా దొంగ చూపులు చూడడం చాలా బాగుంటుంది. ఇలా వందల సీన్లు ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. సినిమా యూట్యూబ్ లో ఉంది, అప్పుడప్పుడు టీవీలో కూడా వస్తూ ఉంటుంది. భారతీయ కుటుంబ ఆప్యాయతలు, సాంప్రదాయాలు, వాటి సున్నితత్వం అద్భుతంగా చూపబడిన ఈ సినిమాని ఎన్నిసార్లైనా చూసి ఆస్వాదించవచ్చు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.